स्टेज 4 कैंसर मेटास्टेसिस, डॉक्टर्स गिविंग her 3% चांस. किस तरह से वहां से 40 दिन में वापस आई. సంచలనాత్మక స్టేట్మెంట్ సీజన్ కంటిన్యూ అవుతుందండి. ఇది కోవిడ్ నుంచే మొదలైందండి. నాన్ మెడికల్ పర్సన్స్ అందరూ మెడిసిన్ గురించి ఒక సిద్ధాంతం చెప్పడం, అది ప్రెస్లో రిలీజ్ చేయడం. సిద్ధు గారు చెప్పిన దానిలో ఎంతవరకు నిజముందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, లాస్ట్ ఇయర్ మే నుంచే సిద్ధు గారు ట్విట్టర్లో పెడుతున్నారు వాళ్ళ వైఫ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యాక ప్రాపర్ కీమోథెరపీ, సర్జరీ, రేడియోథెరపీ ఆయన తీసుకుంటున్నారు. జబ్బు వెనక్కి వచ్చిన తర్వాత కూడా ఆయన సర్జరీ చేయించుకున్నారు. లాస్ట్ 30 డేస్లోనే ఈ డయట్ ప్లాన్ ఇచ్చారు. నెంబర్ 2, క్యాన్సర్ ఫ్రీ అన్నారు. చాలా మంది అది క్యాన్సర్ క్యూర్ అని అనుకుంటున్నారు. క్యూర్ అంటే ఆంకాలజిస్ట్ అందరూ చెప్పేది 5 years ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యాన్సర్ లేకుండా ఉంటే దాన్ని క్యూర్ అంటారు. టెంపరీగా క్యాన్సర్ కనపడకపోవడాన్ని క్యాన్సర్ ఫ్రీ అంటారు. నెంబర్ 3, ఒక డయటో, నీమో, టర్మరిక్కో బ్రహ్మాస్త్రాలు కావండి వాటి వల్ల క్యాన్సర్ మొత్తం మాయమైపోవడానికి అలాంటి మ్యాజిక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సైంటిఫిక్లీ ఇవి టెస్ట్లు చేశారు, వీటిని ట్రీట్మెంట్స్ కింద ఎప్పుడు అప్రూవ్ చేయలేదు, బట్ హోలిస్టిక్ థెరపీలో భాగం కింద వీటిని వాడొచ్చు అని సజెస్ట్